చేరుకున్న తర్వాత అక్కడ ఏం జరిగింది? 1:10 ప్రాంతంలో టేక్ ఆఫ్ అవ్వాల్సింది. టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ రెస్క్యూ ప్రమాదం జరిగిన వెంటనే అంటే 1:10 ప్రాంతంలో టేక్ ఆఫ్ అయింది. ఆ తర్వాత 1:15 ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన వెంటనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి వెంటనే రంగంలోకి దిగింది సహాయక బృందాలు. ఆ తర్వాత ఇటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి అదిగోండి ఆ ప్రమాదానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇదిగో ఈ ప్రమాద ఆ విజువల్స్ ఒక్కసారి అందరినీ షాక్కి గురి చేశాయి. అక్కడ ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఎవరు చూడనిది ఆ స్థాయిలో ప్రమాదం. ఇంతవరకు దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రమాదం, దేశ చరిత్రలోని లేనంత ప్రమాదంగా మాట్లాడుకుంటున్నాం అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మీరు నేను ఇటువంటి ప్రమాదాన్ని ఎప్పుడు చూస్తుంటాం. ఇక్కడ మాట్లాడుకున్న సందర్భం మీరు అందరికి గుర్తుంటే గత ఏడాది మనం తమిళనాడుకి సంబంధించి మాట్లాడుకున్నాం. తమిళనాడులో గాల్లోని ఇబ్బంది గురైంది, గాల్లోనే చక్కర్లు కొట్టింది. దాదాపుగా 9 నుంచి 10 రౌండ్లు గాల్లోని చక్కర్లు కొట్టిందంటే మనం మాట్లాడుకున్న సందర్భం. ఆ తర్వాత మనం చూస్తుంటే పరిస్థితి నార్మల్గానే అయ్యింది, వాళ్ళు కిందకి చేరుకున్నారు, వాళ్ళు సేఫ్గా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఈ ప్రమాదం గురించి మాట్లాడుకున్న సందర్భంలో పరిస్థితి అలా లేదు, కాస్త ఇబ్బందికరంగానే ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. విశ్వాస్ మీరు చూస్తున్నారు ఆ ఘటనకు సంబంధించి. రైట్, రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ మనతో పాటు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి శ్యామ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్యామ్ ప్రసాద్ గారు, ఇక్కడ సాధారణంగా మనం అంటే చదివినప్పుడో లేకపోతే ఎక్కడో చూసినప్పుడు మనకి ఏంటంటూ ఉంటారంటే ఒకవేళ క్రాష్ అవుతుంది అనుకుంటే దాన్ని సేఫ్ ప్లేస్లోనూ ఎటు కాకపోతే వాటర్ మీదనే ల్యాండ్ చేసే ప్రయత్నం చేస్తారు పైలట్ అంటూ కూడా. బట్ ఇప్పుడు ఓకే, అంతకన్నా ముందు నేను మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు విజువల్స్ మీరు చూస్తున్నారు ఆ బిల్డింగ్ జూనియర్ డాక్టర్ల హాస్టల్కి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. ఆ హాస్టల్ మీద కుప్పకూలిపోయింది విమానం. మీరు చూడొచ్చు ఇంజన్ భాగం కావచ్చు, లేకపోతే వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఓ మై గాడ్, హృదయ విదారక దృశ్యాలు ఇవి, హృదయ విదారక దృశ్యాలు నిజంగా. ఆ వాళ్ళు భోజనం చేస్తున్న సందర్భంలో వెళ్ళి కుప్పకూలిపోయింది. మధ్యాహ్నం కరెక్ట్గా 1 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం. ఆ క్యాంటీన్లో వాళ్ళు ఉంటూ ఉండగా అక్కడ కూర్చున్న వాళ్ళ మీద అది పడిపోయింది. మీరు చూడొచ్చు బిల్డింగ్ కుప్పకూలిపోయింది. వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే బహుశా వాళ్ళు ఊహించని ఉండరు ఈ ఆఖరి ముద్దే అవుతుందేమో వాళ్ళ ప్రాణానికి అని చెప్పి. ఎవరైనా ఊహిస్తారా దేనికోసం భోజనం చేయడం జరుగుతుంది? అక్కడ మీరు చూడొచ్చు ఆ సీసీటీవీ ఫుటేజ్, సీసీటీవీ మీద అక్కడ ఉన్న సీసీటీవీ మీద పడిపోయింది. ఆ సీసీటీవీ, ఆ బిల్డింగ్ ఉన్న సీసీటీవీ కూడా కింద పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇదిగో ఆ విమానానికి సంబంధించి ఫ్యాన్ ఇంజన్ అంటూ ఉంటాం కదా, ఆ ఇంజన్ భాగం మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. సబ్జెక్ట్ ద కరెక్షన్. ఆ ఇంజన్ భాగం వచ్చి బిల్డింగ్ మీద పడిందంటే ఆ బిల్డింగ్ ఏ స్థాయిలో దెబ్బతిందో మీరు చూడొచ్చు. ఫ్యాన్ రెక్కలు విరిగి పడిపోయాయి. మరీ ముఖ్యంగా ఆ సీలింగ్ కుప్పకూలిపోయింది. కేవలం అక్కడికే కాదు, ఆ పరిసర ప్రాంతాల మీద. ఊహించండి, మీరు నేను ఉన్న బిల్డింగ్ మీద ఒక్కసారిగా పైనుంచి వెళుతున్న విమానం కింద మన నెత్తి మీద పడిందో అనుకుందాం, లేకపోతే మన బిల్డింగ్ మీద పడిందో అనుకుందాం. ఎలా ఉంటుంది? ఎంత భయానకరంగా ఉంటుంది, ఎంత బీభత్సంగా ఉంటుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి అక్కడ ఉంది. ఇది ఈ ఘటనకు కారణం ఎవరు? దీని వెనకాల ఏమైనా ఉగ్ర కుట్ర ఉందా? ఈ ఘటనకు సంబంధించి కారకులు ఎవరై ఉండొచ్చు? దీని వెనకాల అంటే ఎవరైనా ఉగ్ర కుట్ర లేకపోతే కుట్ర కోణం ఏమైనా ఉందా? సాధారణంగా అన్ని పరీక్షలు జరిగిన తర్వాత టేక్ ఆఫ్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇదిలా జరగడానికి కారణం ఏంటి? ఎందుకంటే మీరు చూస్తే కనుక ఆ ఇంజిన్ భాగం వచ్చి పూర్తిగా దాని మీద పడిపోయింది, అక్కడ హాస్టల్ మీద పడిపోయింది. 200కు పైగా 300 మంది, సుమారుగా 240 మంది 240 మంది ఇటు ప్రయాణికులతో కలిపి అంతమంది ప్రయాణికులు దాంట్లో ఉన్నారు. క్రూతో కలుపుకుంటే సుమారు 240గా మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇంతమంది ప్రయాణిస్తున్న ఒక విమానం ఎలా కుప్పకూలిపోతుంది? ఇదే ప్రస్తుతం అందరికీ ఆందోళనగా మారింది. మా టీం ఎప్పటికప్పుడు మీ ముందు అందరికన్నా ముందుగా సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ విజువల్ అండ్ దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శ్యామ్ ప్రసాద్ గారిని ఇందాక నేను క్వశ్చన్ అడుగుతూ చెప్పుకొచ్చిన పరిస్థితి, క్వశ్చన్ వస్తూ మళ్ళీ ఆయన దగ్గర నేను బ్యాక్ టు సబ్జెక్ట్ రావడం జరిగింది. ఒకసారి మళ్ళీ నేను శ్యామ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శ్యామ్ ప్రసాద్ గారు, ఈ ప్రమాదం అంటే ఒక విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత
సేఫ్గా ల్యాండ్ అవ్వడానికి అవకాశాలను చూసుకొని, లేకపోతే ఆ సివియారిటీని తగ్గించేందుకు పైలట్ సేఫ్ ల్యాండింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఎటు కాకపోయినా సముద్రం మీద తీసుకొని ల్యాండ్ చేస్తారు అంటూ కూడా. బట్ ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఆప్షన్ మిగలేదనుకోవాలండి పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే? అంటే ఇప్పుడు టేక్ ఆఫ్ కాగానే ల్యాండ్ ఆయనకి ప్రాబ్లం అనిపించింది, ఏదో ఇంజిన్ లో ప్రాబ్లం అయింది, ఏదో బాడీ హిట్ అయింది. సో ఇమ్మీడియట్ గా తను స్పీడ్ తగ్గించి ల్యాండ్ ఆయన ప్రయత్నిస్తాడని మాత్రం క్లియర్ గా తెలుస్తోంది. ప్లస్ ఇంజిన్ భాగంలో మొత్తం ఫ్యూల్ అది ఉండడం వల్ల, మంటలు ఫ్లేమ్స్ రేగడం వల్ల తను మీరు అన్నట్టు నిర్మానుష ప్రాంతంలో అన్నా ల్యాండ్ చేయాలి, లేదా ఎంతవరకైనా ప్రాణ నష్టం ఆస్తి నష్టం తగ్గించాలనే ప్రయత్నంలోనే ఉన్నాడు. కానీ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, అంత బరువైన విమానం గ్రావిటీకి వ్యతిరేకంగా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళడం, ఇవన్నీ జరగడం వల్ల ఉన్నట్టుండి అక్కడ అంత నష్టం జరగాల్సి వచ్చింది. మీరు చెప్పిన నంబర్స్ ప్రకారం కింద బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు కానీ, అక్కడ ఉన్న ప్యాసింజర్లు కానీ. ప్లస్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పైలట్ ఎర్రర్ అని అంటాం మనం, పైలట్ తప్పిదమని. పైలట్ ఎర్రర్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ అయిందా, లేకపోతే స్లో రియాక్షన్ అయిందా, ఫాస్ట్ రియాక్షన్ అయిందా, ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరగకుండా చూసారా? మీరు అన్నారు కదా ఇంకొక కుట్ర కోణం కూడా ఉందా? కుట్ర కోణంలో ఉంటే ఇప్పుడు ఒక కెప్టెన్ అనేవాడు ఉంటాడు, ఒక కో పైలట్ కూడా ఉంటాడు. వీళ్ళందరూ కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అది. ఇవన్నీ బయటపడాలంటే మనకు బ్లాక్ బాక్స్ కావాలి. ఎగ్జాక్ట్ గా రైట్. శ్యామ్ ప్రసాద్ గారు, నేను ఇందాకలే అన్నాను బ్లాక్ రైట్. శ్యామ్ ప్రసాద్ గారు, ఆల్ రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు టచ్ చేశారు, వచ్చే ప్రయత్నం చేస్తారు. అంతకన్నా ముందు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు, పోలీసుల రియాక్షన్ చూద్దాం. ఆల్ రైట్. మరి కాసేపట్లో పోలీసుల రియాక్షన్ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి నేను శ్యామ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్యామ్ ప్రసాద్ గారు, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు ఇక్కడ టచ్ చేశారు, బ్లాక్ బాక్స్ కి సంబంధించి. సో ఇప్పుడు బ్లాక్ బాక్స్ లో ఎటువంటి అంశాలు ఉండే అవకాశం ఉంటుంది? బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత, అంటే బ్లాక్ బాక్స్ లో ఎటువంటి అంశాలు, అంటే బ్లాక్ బాక్స్ బయటపడిన తర్వాత ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందండి? దీన్ని కాక్పిట్ వాయిస్ డేటా రికార్డర్, వాయిస్ రికార్డ్ అవుతుంది, డేటా రికార్డ్ అవుతుంది. అంటే ఎలివేషన్, విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది, ఎంత స్పీడ్ లో ప్రయాణిస్తోంది, దాని టెక్నికల్ పారామీటర్స్ ప్రకారం ఆ ఎత్తుకు చేరిందా లేదా, ఎందుకు చేరింది, చేరకపోతే ఎందుకు చేరలేదు, చేరేటప్పుడు పైలట్ ఏటీసీ మధ్య ఏ చర్చలు జరిగాయి, ఇవన్నీ కూడా నిక్షిప్తంగా అర్థమవుతుంది. సో ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ అనగానే, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ అనగానే మూడు సిబ్బంది విభాగాలు వెంటనే వెళ్ళిపోతాయి. ఒకటి ప్రయాణికులను రక్షించడానికి, రెండు ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ సరౌండింగ్స్ అంతా సెక్యూరిటీ చేయడానికి, మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బ్లాక్ బాక్స్ ని పట్టుకోవడానికి. దాంట్లో ఉన్న రహస్యాలన్నీ నిగూఢమై ఉంటాయి. అసలు ఏం జరిగింది, కుట్రకోణం జరిగిందా, బర్డ్ హిట్ జరిగిందా, ఇంజిన్ ఫెయిల్యూర్ జరిగిందా, పైలట్ ఎర్రర్ జరిగిందా, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఎనాలిసిస్ జరిగిన తర్వాత మాత్రమే చెప్పగలం. కానీ మనందరం జనరల్ గా ప్రయాణిస్తూ ఉంటాం కాబట్టి మనకు అన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్ని తెలుసు కాబట్టి, ఇంత పెద్ద ఎత్తులో జరిగింది అంటే దీన్ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ ఎందుకంటే మన భద్రతకి, మన రెప్యుటేషన్ కి సంబంధించిన విషయం ఇది. ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా కాదు, ఎవ్రీ ప్యాసింజర్, ఒక ఫారినర్స్ కానీ, మీరు చూపించినట్టు 53 మంది బ్రిటిషర్స్ పౌరులు కానీ, ఇది మన మొత్తం విమానయాన పౌర సంస్థ మీద కూడా ఒక పెద్ద రెస్పెక్ట్, క్వశ్చన్ మార్క్ అవుతుంది. అవును రైట్. ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి పోలీసులు ఏమంటున్నారో చూద్దాం ఈ ఘటనకు సంబంధించి.